ఏం కావాలక్క? కిలో వంకాయలు బాబు. ఎంత ఇవ్వాలి ఇతను? 500 అన్నా. బుక్ ఇవ్వ. ఇదిగో అన్నా. ఇవ్వక ఇదిగో తీసుకో. పద అన్నా. ఈసారి వసూలు బాగానే 400 అన్నా. ఎంత ఈసారి? 400 500 పోయిన నెల ఏమైనా లేదు, ఈ నెల అంతా. ఇదిగో అన్నా. అక్క మొత్తం 1,35,000 ఉన్నాయక్క. వసూలైన 1,35,000 నువ్వు తిరిగి తీసుకొస్తే మన వ్యాపారం ఎలాగరా? ఏం చేయమంటావు అక్క? మనం 5 రూపాయల వడ్డీకి ఇస్తున్నామని చెప్పి కొంతమంది కొట్లోళ్ళు 3 రూపాయల వడ్డీకి సన్యాసి దగ్గర తీసుకుంటున్నారు. ఎవర్రా నా కొడుకులు? ఎందుకక్క అందరినీ రమ్మన్నావు? మీరు రేపు పొద్దుటికల్లా కొట్లు ఖాళీ చేసేయండి. ఏంటక్క ఉన్నటువంటి కొట్టు ఖాళీ చేయమంటున్నావు? మీరు ఎంత అద్దిస్తున్నారు? 50 రూపాయలు ఇస్తున్నావు. 50 రూపాయల? 100 రూపాయలు ఇస్తామని 30-40 మంది అడుగుతున్నారు. వాళ్ళకి నేను కొట్లు ఇస్తాను. ఎవరో కొందరు 100 రూపాయలు ఇస్తామన్నారని మమ్మల్ని ఖాళీ చేయమంటున్నావు. ఇది న్యాయంగా ఉందా అక్క? ఏంది న్యాయమా? మీరు చేసేది మాత్రం న్యాయంగా ఉందా? మీ దగ్గర నేను 5 రూపాయలు వడ్డీ తీసుకున్నాను, మీరు సన్యాసి దగ్గర 3 రూపాయలకి తీసుకోట్లా? మీరు చేసేది మీకు న్యాయం అయితే నేను చేసేది నాకు న్యాయమే. ఒకటి కొట్లు ఖాళీ చేయండి, లేదంటే సన్యాసి దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేయండి. సూపర్ రా బిడ్డ. అన్నా నమస్కారం అన్నా. ఏంటయ్యా మార్కెట్ వ్యాపారులు మొత్తం కలిసి వచ్చారు? ఏదన్నా డబ్బు కావాలా? అన్నా తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చేద్దామనే వచ్చామన్నా. ఏమైంది? కొట్టు ఉంటేనే కదన్నా అప్పు చేయగలం. మీ దగ్గర అప్పు తీసుకుంటే తన కొట్లు ఖాళీ చేయమని పాపాయమంటుంది. అందువల్ల కొట్టు ముఖ్యమా అప్పు ముఖ్యమా అని చూస్తే కొట్టుంటేనే కదా ఎవరైనా అప్పిస్తారు. అందువల్ల తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చి వెళ్దామని వచ్చాము. మా అందరినీ క్షమించండి, తప్పుగా ఏమనుకోవద్దు. పాపాయమ్మతో గొడవ పెట్టుకుని మార్కెట్లో ఉండలేం కదన్నా. వస్తామన్నా. ఇచ్చిన డబ్బుని వాపస్ ఇచ్చేలా చేశావు. ఇదంత మంచిది కాదు పాపాయమ్మ. మంచేదో చెడేదో నాకు తెలుసు, అది నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. చూడు సన్యాసి, 15 లక్షలు ఇచ్చి మార్కెట్ ని వేలంలో తీసుకుంది నువ్వు వడ్డీకి ఇవ్వడానికి కాదు, నేనివ్వడానికి. నువ్వు వడ్డీకిచ్చి సంపాదించాలనుకుంటే నువ్వు నన్ను అడుగుండాలి. అక్క నాకు 4 పిల్లలున్నారు, నేను మార్కెట్ లోకి వచ్చి వడ్డీకిచ్చి సంపాదించుకుంటాను అని. మనకు కావాల్సిన వాడే కదా, ఏదో బతుకుంటాడులే అని వదిలేసేదాన్ని. అది వదిలిపెట్టి నాకు తెలియకుండా నా మార్కెట్ లోకి వచ్చి నువ్వు తక్కువ వడ్డీకి ఇస్తున్నావు. ఇంకొకసారి అక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇస్తానని మార్కెట్ వైపు వచ్చావనుకో నీ తల నరికేస్తాను. జాగ్రత్తగా వస్తుందా పదండ్రా. ఏమిటి సన్యాసి, ఊళ్ళో వాళ్ళ తలలని నువ్వు నరుకుతుంటే అదేమిటి నీ తల నరుకుతానంటుంది? నువ్వేమిటయ్యా మాట్లాడనంటావు? ఏటాన్ని నరకడానికి ముందు దాన్ని నరుకు. పాపాయమ్మ తల తీస్తేనే మార్కెట్ లో తలెత్తుకోగలవంటే తీసేయాల్సిందే. నువ్వెందుకు నాన్న తీయడం? నేనున్నానుగా. ఈ ఊర్లో మా నాన్న తల నరకాలనుకునే వాళ్ళ తల నేను నరుకుతాను. రేపు జరగబోయే జాతరలో ఈ ఆట తల నువ్వు నరికే, దాని తల నేను నరుకుతాను. ఓ 1000 రూపాయలు ఇచ్చావంటే నేను పన్ను కొట్టు పెట్టుకుంటాను. జాగ్రత్తగా చూసుకోపో. చూస్తే చిన్నపిల్లాళ్ళ ఉన్నావు, నీకేం కావాలరా? నీ తలే కావాలి. మా నాన్న తల నరుకుతానంటావా?
పాడిన పాట వినగానే నాకు కారంచేడు పాండు గుర్తుకొచ్చాడు. ఈ జిల్లా సరిహద్దుల్లో శ్రామికుల గురించి అతను పాడని పాట అంటూ లేదు. ఆయన తర్వాత నీ పాటే సూపరు. ఏయ్, ఎవరా నువ్వు? ఏంటి? నీకెంత పొగరుంటే తాగే చోటుకొచ్చి తాగొద్దని పాట పాడతావు. నిన్ను మొహం చూడు దిష్టి గుమ్మడికాయలాగా. ఎవరనుకున్నావు తాగే చోటే తాగకూడదని పాట పాడతారు? మరి గుడి ముందు పాడతారు? చంపేస్తానేమనుకున్నావు? ఏంట్రా చెప్పు. రే పాండు, నిన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు నన్ను మామని లాక్కొచ్చారా? ఏ స్టేషన్ ఇన్స్పెక్టరా? అయ్యో, ఏంట్రా ఇలా కొడుతున్నారు? పాపిష్టమేదవారు ఇంత మంచివన్నీ పట్టుకొని ఇలా కొడుతున్నారే. నీ ఎముకలు వెరగొట్టుకుంటే వదలండ్రా. నువ్వు అంత పెద్ద రౌడీవా? నువ్వు మావా ఆఫ్టర్ లంచ్ నువ్వేననుకుంటా? నిజంగానా? అవును, వాడు అక్యూస్ట్ అంటే నువ్వు అక్యూస్ట్ కదా. లోన చడ్డీ ఉందా? ఏంట్రా అడిగావు? అదే మామా, లోపల చడ్డీ వేసుకున్నావా అని అడిగా. ఎందుకురా? ఎందుకంటే నేను 2 చడ్డీలు వేసుకున్నా, అందుకని అలా అడిగా. నా చెడ్డి ఒకటి కనపడలా, చెడ్డి కూడా కొట్టేస్తున్నాడు వీడు. ఏంటి బాబా తీయలు చేత దెబ్బలు తింటున్నావు? ఏమయ్యా, బుద్ధిందా నీకు? స్టేషన్ లో 1కి పోయావు, వస్తే బయటికి పోవచ్చు కదా. ఎవరి అతను ఇక్కడ ఎందుకున్నాడు? అయ్యా, ఊళ్ళో జరిగిన గొడవలకి కొట్లాట్లకి ఇతనేనయ్యా కారణం. పాపం చాలా మంచోడయ్యా. లోపల వంటికి పోయాడు. బయట తీసాడా? యో పోవయా, బయటికి పోవయా, పోవయా. ఏంటి బయటకు పొమ్మన్నారు? ఏంది కత్తితో పొడుస్తానన్నాడు, గట్టిగా అరిచినందుకు ఒంటికి పోయాడు. పోర్రా తింకరద్దబా, ఆయనైనా ఒంటికి పోయాడు, నేనైతే రెంటికి పోయి అరగంట అయ్యింది. ఈ పోలీసులు ఒక్కడు కనిపెట్టలేదు. నేను కూడా హెడ్ కానిస్టేబుల్ అనుమానించాను. ఏంటో ఇది డెగిసా తీసుకొస్తున్నారు. ఎవరా నువ్వు? ఏంటది? ఇది చికెన్ బిర్యానీ సార్, అది మటన్ బిర్యానీ. కౌజు పిట్టల బిర్యానీ వెనకాల వస్తుంది సార్. కౌజుకోడి బిర్యానీ వస్తుందా? ఇవన్నీ ఎవరు ఆర్డర్ చేసింది? సార్ అదిగో వాళ్ళు సార్. వాళ్ళ ఎవరా? అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా మేమేనయ్యా ఆర్డర్ చేశాం, అన్నీ మీకే. మాకా? ఎందుకురా? ఓ 10 మందిని కొట్టుంటారు, ఎనర్జీ తగ్గుతుంది కదా, అందుకే ఆర్డర్ చేశాం.
సార్ వాడిని వదలకండి సార్, మమ్మల్ని కొట్టినట్టే ఊర్లో అందరినీ కొడతాడు. ఇన్స్పెక్టర్ అలా కొట్టినోడు మమ్మల్ని కొట్టకుండా ఉంటాడాయా? బయటకు వచ్చాడో మీరు చేస్తారంటే. సార్ ఇతన్ని చెయ్యి ఎరగొడతారో లేదా కాలు ఎరగొడతారో ఏదోటి ఎరగొట్టి పంపండి సార్, మీ ప్రమోషన్ కు మేం గ్యారంటీ. అయ్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అందరి మీద పక్క జిల్లాలో కేసులున్నాయి. వాళ్ళు ఏం చేశారని అడగండి. ఏయ్, ఇంతమందిని కొట్టాడంటే మీరేం చేశారు? అయ్యయ్యో తెలీదా? అక్కడున్నాడు చూడండి చెవల పిల్లిగాడు. వాడే 12 ఏళ్ల చిన్న పిల్లకి చాక్లెట్ ఇచ్చి పెళ్ళాన్ని చేసుకోవాలనుకున్నాడు. అట్టండోడికి నట్టిలో కూర్చోబెట్టి అన్నం పెడతారా? అదిగో అడున్నాడు మీసాలోడు. ఆడి పేరు కందువడ్డి కృష్ణస్వామి. వాడి దగ్గర అప్పు తీసుకుంటే ఒకటి ఇచ్చి తెచ్చాలంట, లేదంటే లేడీస్ అప్పగించాలంట. ఏం చేయమంటారు? అందుకే తీసుకొని చెని ఎరగొట్టాడు. అదిగో వాడి పేరే గంజా సుందరం. చదువుకునే పిల్లలకి గంజా అమ్మాడు, అందుకని కాలు చేతులు విరగొట్టాడు. మా బామ్మర్ది ఎవరిని కొట్టినా అందులో నీతి నిజాయితీ ఉంటాయి. ఏరా, తప్పు చేసిన వాళ్ళని కొట్టావంటే నువ్వు మంచోడు అయి ఉంటావు. ఎందుకు ఇన్స్పెక్టర్ కొట్టావు? మీ ఇన్స్పెక్టర్ తప్పుడోడైతే ఆ? అవును, నన్ను పట్టుకోవడానికైతే నా దగ్గరికి రావాలి. ఎందుకు నా ఫ్రెండ్స్ లాక్కొచ్చారు? నిన్ను రప్పించడానికేరా. నన్ను రప్పించడానిక? ఎందుకు? ఊళ్ళో ఎవరు తప్పు చేసినా కొడతావంటున్నాయి నువ్వు. అంత పెద్ద రౌడీవా నువ్వు? స్టేషన్ లో నీ పైన ఎన్ని కేసులున్నాయో తెలుసా? వాణ్ణి కొట్టినా వీణ్ణి కొట్టినా ఇక నాకు తెలియకుండా ఎవరిని కొట్టకూడదు. నేను చెప్పినోడిని మాత్రమే కొట్టాలి. ఈ ఫోటోలో ఉన్నవాడి చెయ్యి తీస్తావో కాలు తీస్తావో రెండూ కలిపి తీసేస్తావో నాకు తెలీదు. వీడి సాయంత్రానికల్లా హాస్పిటల్లో ఉండాలి. వీడేం తప్పు చేశాడని నన్ను కొట్టమంటున్నావు? నేను కందు వడ్డీ వాడితో కలుస్తాను, సెటిల్మెంట్ చేసేవాడితో కలుస్తాను, లేదా గంజాయి అమ్మాయివాడితో కలుస్తాను. వీడికెందుకయ్యా నొప్పి? చెయ్యుంది కదా అని పుస్తకంలో ఏమైనా రాసేస్తాడా? ఇందుకే వాడి చెయ్యి విరగొట్టమన్నాను. విరగొడదాం? నేనన్నది వాడి చెయ్యి కాదు, నీ చేతిని. ఏమన్నావు? నా చెయ్యి విరగొడతావా? నాకు మంచి వాళ్ళని కొట్టే అలవాట్లేదు, మంచి వాళ్ళ కోసం కొట్టే అలవాటు ఉంది. తప్పు చేసిన వాళ్ళని దండించాల్సిన ఇన్స్పెక్టరే తప్పు చేయమంటే ఏం చేయాలి సార్? ప్రజలు గనక తప్పు చేస్తే పోలీసులు కొడుతున్నారు కదా, అదే విధంగా పోలీసులు తప్పు చేస్తే ప్రజలు కొట్టొచ్చు కదా. కొడతాను. అయ్యా ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏం చేయగలం? తప్పంతా మందే. ఇదిగో, మీ నాన్న పేరేమన్నావు? కారం చెడు పాండు. ఏంటయ్యా, ఇతని మీద ఎఫ్ఐఆర్ రాశారా? రాశానయ్యా. అలా అయితే ఇతన్ని ఆ పెద్ద ఆయన్ని సంఖ్యలు వేసి తీసుకెళ్ళండి. పెద్దనా, పోలీసులు కోర్టు నాకు కొత్తేం కాదు. 10-12 ఈ పని చేస్తున్నాను. ఈ రోజు వాణ్ణి రాని, వాణ్ణి పొడిచి పేగులు తీసి మెల్లో మాలగా వేసుకుని ఊరంతా ఊరేగలేదు. నేను రంగన్నే కాదు. దేశంలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, వాటిని ఖండించాలి. మనమే కదా ఖండించాలి. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్లాల్సింది ఇటువైపు. ఎవరు పెద్ద ఇతను చూసేందుకు భయపడుతున్నావు? వాణ్ణే బాబు నేను పొడిచింది. ఏ శ్రీనివాసు, నన్ను సులువుగా పొడిచావు కదా, నీకు ఎవడు జామీన్ ఇస్తాడో నేను చూస్తాను. ఒకవేళ ఎవడైనా నీకు జామీన్ ఇచ్చాడనుకో, నువ్వు బయటికి రాగానే నేను పొడుస్తూనే ఉంటాను. అలాగా? నేను పొడిచిన వాళ్ళనే చూశాను, వేరే వాళ్ళు పొడవడం చూడలేదు. రండి, ఎలా పొడుస్తాడో చూద్దాం. నా పొడుస్తావు, ఇవాళ నా కొడుకు నిన్ను పడకుండా వదలడు. చూడరా. ఏ బామ్మర్ది, అటెక్కడికి పోతున్నావు? ఇలా రావయ్యా. వస్తున్నా. ఎక్కడికయ్యా పోతున్నా? ఎక్కడికి పోతావేంటి? వకీలు కలవడానికి. ఏం కేసో తెలుసు కదా. సరే మాట్లాడొచ్చండి. ఏ బామ్మర్ది, నువ్వురా. ఆ మీసాలను పట్టించుకోకు. ఏంటి బావా? వకీలు ఏంటో చెప్పండి. ఏమయ్యా, సెక్షన్ 353 కూడా చేర్చారు. ఏం చేయాలో అర్థం కావాలి. చదువుకున్నవాడు బోల్డ్ అని నంబర్లు చెప్తాడు, మనమే చూసి తీసుకోవాలి. మా వాదన ఎవడంటాడయ్యా? ఏం వాదిస్తున్నారా ఏమో, వీళ్ళు మాత్రం పీక్కుంటున్నారు. పటక్కని జామీన్ ఇప్పించండి. ఏంటి పెద్దనా, ఎందుకు లాగుతున్నావు? నన్ను చూడటానికి నా బిడ్డ వచ్చిందయ్యా.